హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్లేషన్ లెవెన్ యూట్యూబ్ ఛానల్. హలో ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు నా వెయిట్ లాస్ జర్నీలో డే 12 అనమాట. మీలో ఎవరైనా నా ఫస్ట్ 11 days జర్నీ మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేసాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇంకా ఇప్పుడైతే నా బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనమాట. 5 days నుంచి ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీ లేదు బాడీకి. అండ్ క్యాలరీ ఇంటేక్ విషయానికి వస్తే ఇంకా చెప్పడం కూడా అనవసరము. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎప్పుడైనా క్యాలరీ డెఫిషియెంట్లో ఉండాలి. బట్ నేను క్యాలరీ డెఫిషియెంట్లో కాకుండా నార్మల్ నాకు ఎంత కావాలో అంత కాకుండా కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. బేసిక్గా నేనున్న వెయిట్కి 1800 క్యాలరీస్ తీసుకోవాలి డేకి. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే మినిమం 300 to 500 క్యాలరీ డెఫిషియెంట్లో ఉండాలి. సో ఇంచుమించుగా ఒక 1200 to 1500 క్యాలరీస్ తీసుకోవాలి నేను మినిమమ్ వెయిట్ లాస్ అవ్వాలి అంటే, అండ్ ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీస్తో. బట్ ఒక 5 days నుంచి ఫిజికల్ యాక్టివిటీస్ ఎలాగో లేవు నందిగంలో, అండ్ క్యాలరీ కూడా డెఫిషియెంట్లో ఏం తీసుకోలేదు, ప్రాపర్గా తీసుకున్నాను. సో అందుకనే వెయిట్ లాస్ అనేది మాత్రం అసలు పెద్దగా మీరు డైలీ చూస్తే నా వీడియోస్ నా వెయిట్ లాస్లో అంత డిఫరెన్స్ ఏం అనిపించదు. నేను వెయిట్ పెరుగుతున్నాను తగ్గుతున్నాను. సో ఇంకైతే బ్యాక్ టు నార్మల్ లైఫ్ అనమాట. హైదరాబాద్ వచ్చేసాను, నిన్ననే వచ్చేసాను. బట్ నిన్న జిమ్కి ఏమి వెళ్ళలేదు. బట్ ఈ రోజు అయితే మీరు చూస్తేనే అర్థమవుతుంది జిమ్ వేర్లో ఉన్నానంటే ఇప్పుడు నేను జిమ్కి స్టార్ట్ అయిపోతున్నాను అన్నట్టు. సో ఇంకా ఈ రోజు నుంచి అయితే నా ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ నా క్యాలరీ ఇంటేక్స్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి, డెఫిషియెంట్లో ఉంటాను. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ చూడాలన్నమాట వెయిట్ ఒక 10 daysలో ఎంత డిఫర్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ 10 daysలో అయితే ఒక 1 kg వరకు తగ్గినట్టు ఉన్నాను అటు ఇటుగా. సో నెక్స్ట్ 10 days అయితే ప్రాపర్గా చూడాలి ఎలా ఉన్నాను ఏంటి, వెయిట్ లాస్ గ్రాఫ్ ఎట్లా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ నా ఇంట్రడక్షన్ వీడియో ఇప్పుడు అయిపోయింది. అండ్ ఇప్పుడైతే వెళ్ళి వెయిట్ చెక్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ జిమ్కి వెళ్ళిన తర్వాత నేను ఎలాంటి యాక్టివిటీస్ చేశాను, ఆఫ్టర్ దట్ నా ఫుడ్ ఏంటి ఈ రోజు అంతా అనేది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. ఇప్పుడైతే వెళ్ళి వెయిట్ చెక్ చేసుకుందాము. ఎంత ఉంటాను ఏంటో భయం వేస్తుంది. బట్ ఎంత ఉన్నా కానీ ఐ విల్ యాక్సెప్ట్ మై సెల్ఫ్, బికాజ్ నా మిస్టేకే 5 days నుంచి నేను ప్రాపర్ ఫిజికల్ యాక్టివిటీస్ తీసుకోకపోవడము. జిమ్కి వెళ్ళకపోతే ఏంటి, పొద్దున్న లేసి వర్కౌట్స్ చేయలేనా, వాకింగ్ వెళ్ళలేనా, ఇదంతా నా బద్ధకం వల్ల జరిగింది కాబట్టి ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్. సో ఇంకా వెళ్ళిపోయి వెయిట్ చేసుకుందాం. సో ఈరోజు డే 12లో స్టార్టింగ్ వెయిట్ ఎంత ఉన్నానో చెక్ చేసుకుందాం. ఎంత ఉన్నా అనుకుంటున్నా నాన్న? 71.6. సో 71.6 ఉన్నాను అనమాట. ఇప్పటి నుంచి అయితే మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లైఫ్. చెప్పినట్టే ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ క్యాలరీ ఇంటేక్ అన్నీ ప్రాపర్గా ఉంటాయి. ఇప్పుడైతే జిమ్కి వెళ్ళిపోదాము. అండ్ నేను ఏ ఫుడ్ తీసుకున్నాను అవన్నీ చెప్పేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. సో ఈరోజు నేను జిమ్లో అయితే ఫస్ట్ కార్డియో చేశాను, అది 45 minutes చేశాను. ఓవరాల్గా నేను ఒక 540 క్యాలరీస్ అయితే వయా కార్డియో కరిగించేసాను అనమాట. ఈ కార్డియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయాను. ఇంకా ఈరోజు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లోకి వచ్చేస్తే బ్యాక్ మీద ఫోకస్ అయ్యే ఎక్సర్సైజ్ చేశాను అనమాట. యాజ్ యూజువల్గానే 5 different ఎక్సర్సైజ్ చేశాను. ఈచ్ ఎక్సర్సైజ్కి 3 sets, ప్రతి ఒక్క సెట్కి 15 నుంచి 20 repetitions అనమాట. ఇంకా మినిమం అనేది ఇంకా 5 different ఎక్సర్సైజెస్ కామన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లో. ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవాలి అనుకుంటే అది డిపెండ్స్ ఆన్ నా క్యాపబిలిటీని బట్టి 1 or 2 ఎక్సర్సైజ్ ఎక్స్టెండ్ చేసుకుంటాను. ఈరోజు అయితే 5తో స్టాప్ చేశాను. కార్డియో అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అయిపోయాయి. ఇంక ఇంటికి వెళ్దాం అనుకునే టైంకి రమేష్ కార్డియో ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా 10 minutes ఉంది అని అన్నారు. సో ఆ 10 minutes నేను ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి సైక్లింగ్ చేశాను అనమాట ఈరోజు. నేను ఈరోజు ఆల్మోస్ట్ కార్డియోని ఒక 55 minutes వరకు చేశాను. 45 minutes థ్రెడ్మిల్ అండ్ 10 minutes ఏమో సైక్లింగ్ అనమాట. రమేష్ వచ్చేసరి వెళ్ళిపోదామని చెప్పి ఒక 30 secondsలో అయితే 10 minutes కంప్లీట్ అయిపోతుంది ఉండే అని చెప్పేసి ఆగమని చెప్పాను. సో వన్స్ 10 minutes అయిపోగానే నేను నా సైక్లింగ్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసాను.
ఈరోజు నా ఫస్ట్ మీల్కి నేను ఏబీసీ జ్యూస్ వాటితో పాటు ఓవర్ నైట్ సోక్ చేసిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను అనమాట. ఏబీసీ జ్యూస్కి నేను ఇంత క్వాంటిటీ ఆఫ్ యాపిల్ ఇంత క్వాంటిటీ ఆఫ్ క్యారెట్ అనేం తీసుకోలేదు, గ్రామ్స్లో ఏం చెక్ చేసుకోలేదు. డైరెక్ట్గా ఒక ఫుల్ యాపిల్ 1 ఫుల్ క్యారెట్ దాంతోపాటు హాఫ్ బీట్రూట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చేసుకుంటాను అనమాట. వన్స్ అవి మొత్తం పీసెస్ అన్ని గ్రైండ్ అయిన తర్వాత నేను అడిషనల్ వాటర్ యాడ్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుంటాను. ముందే వాటర్ ఎక్కువ పోసేస్తే ఏంటంటే క్యారెట్ యాపిల్ బీట్రూట్ ఇవి గ్రైండ్ అవ్వమన్నమాట, పీసెస్గా అట్లానే ఉంటాయి. జ్యూస్ తాగేటప్పుడు మనకు అవి తగులుతూ ఉంటాయి అనమాట. సో అలా కంటే కూడా కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. నేను తీసుకున్న పోర్షన్స్కి నాకు రమేష్కి ఇద్దరికి జ్యూస్ వస్తాయి అనమాట. అండ్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. 8 ఆల్మండ్స్, 8 క్యాష్యూస్, గుప్పెడు శనగిత్తనాలు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్ ఇవన్నీ నైట్ అంతా సోక్ చేసుకున్నాను అనమాట. అండ్ వీటితో పాటు 1 అంజీరా అండ్ 1 డేట్. ఇవంతా నా ఫస్ట్ మీల్కి నేను తీసుకున్న ఫుడ్ అనమాట. మీరు డ్రై ఫ్రూట్స్ ఓవర్ నైట్ సోక్ చేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం, అప్పటికప్పుడు తినాలనుకుంటే కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు. బట్ నేను ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాను కాబట్టి నేను అవి తీసుకుంటున్నాను. నాకు అంజీరా సోక్ చేసుకుంటే నచ్చదు, సో అందుకని వితౌట్ సోకింగ్ అంజీరా తీసుకుంటున్నాను అనమాట. ఆఫ్టర్ జిమ్ మనం తీసుకునే ఫస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది హై రిచ్ ఆఫ్ ప్రోటీన్ ఉంటే చాలా చాలా ప్లస్ అవుతుంది మన బాడీకి. సో అందుకని నేను మ్యాక్సిమం జిమ్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకుంటాను. వాటిలో ఎగ్స్ కానీ లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్స్ కానీ ఆర్ చనాస్, చిక్ పీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటాను. సో ఈరోజు అయితే డ్రై ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను. దాంతోపాటు ఏబీసీ జ్యూస్ తాగి చాలా రోజులు అవుతుంది, సో అందుకనే ఏబీసీ జ్యూస్ కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. ఈరోజు నా సెకండ్ మీల్లో నేను రైస్ తీసేసుకుంటున్నాను అనమాట. 150 గ్రామ్స్ ఆఫ్ రైస్, 150 గ్రామ్స్ ఆఫ్ క్యాబేజ్ కర్రీ, 1 ఫుల్ ఎగ్ అండ్ దాంతోపాటు 1 ఎగ్ వైట్ అనమాట. ఇదంతా నేను నా సెకండ్ మీల్కి తీసుకుంటున్నాను అరౌండ్ 3 PMకి. బేసిక్గా నేను రైస్ని ఎప్పుడు నా లాస్ట్ మీల్ 5 PMకి ప్రిఫర్ చేస్తాను. బట్ ఈరోజు కొంచెం ఎర్లీగా తినడానికి రీజన్ ఉందనమాట. సో నేను రెడీ అయ్యానంటేనే మీకు అర్థమవుతుంది బయటకు వెళ్తున్నానని చెప్పి. ఎస్, నేను మా అత్తయ్య కొంచెం షాపింగ్ పని ఉంది, మా వదినకి శారీస్ తీసుకోవాల్సి ఉంటే కుక్కట్పల్లి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 3 అయింది. మేము వెళ్ళి షాపింగ్ చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసరికి నా లాస్ట్ మీల్ అనేది చాలా లేట్ అయిపోతుంది. సో నేను నా లాస్ట్ మీల్లో రైస్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా నేను బాక్స్ని తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఆ టైంలో తీసుకొని వెళ్ళినా కానీ తింటానన్న గ్యారంటీ లేదు. ఇదంతా తలకాయ నొప్పి ఎందుకని చెప్పేసి నేను ఇంటి నుంచి బయలుదేరే ముందు రైస్ తినేసి వెళ్దామని అనుకుంటున్నాను. సో అందుకని ఇప్పుడు నా సెకండ్ మీల్లో నేను రైస్ తీసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ కర్రీ క్వాంటిటీ కూడా ఈరోజు కొంచెం తక్కువగానే ఉంది, 150 గ్రామ్స్ ఆఫ్ కర్రీయే ఉంది. సో అందుకని నేను కర్డ్తో కూడా తిన్నాను అనమాట. ఒక 100 గ్రామ్స్ రైస్లోనేమో కర్రీ తీసుకున్నాను, ఇంకొక 50 గ్రామ్స్ ఆఫ్ రైస్లోనేమో పెరుగుతో తిన్నాను అనమాట. సో నేనైతే నా లాస్ట్ మీల్ని 6 PMకి తీసుకున్నాను. ఒక 1 అవర్ లేట్ అయింది, చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట. బేసిక్గా ఈ కీరా, క్యారెట్ అండ్ పీనట్స్ని నేను బాక్స్ తీసుకొని వెళ్ళాను అనమాట. 5కి ఆ టైంలో తినేద్దాము, నా లాస్ట్ మీల్ ఎండ్ చేసేద్దాము అక్కడికి అని చెప్పి. బట్ తీసుకొని వెళ్ళాను కానీ తీసి తినాలి అంటే మాత్రం కొంచెం మొహమాట వేసింది, సిగ్గు అనిపించింది. సో అందుకనే మళ్ళీ ఆ బాక్స్ని అంతే తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చొని తింటున్నాను అనమాట. ఈ మాత్రం దానికి బాక్స్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాం ఎందుకో ఏమో కానీ యాక్చువల్లీ తీసుకెళ్ళేటప్పుడే అనుకున్నాను నేను తింటానో లేదో, నాకు డౌట్గానే ఉందని. సో ఫైనల్లీ ఇంకా దాన్ని ఇంటికి వచ్చే తింటున్నాను. దాంతోపాటు 1 బనానా అండ్ కొంచెం కారంగా తినాలనిపించింది, అందుకనే ముంత మసాలా చేసుకున్నాను అనమాట. నా లాస్ట్ మీల్లో క్వాంటిటీ విషయానికి వచ్చేస్తే 1 ఫుల్ కీరా తీసుకున్నాను, 1 ఫుల్ క్యారెట్ తీసుకున్నాను, వాటితో పాటు గుప్పటి శనగిత్తనాలు తీసుకున్నాను అనమాట. అవి పచ్చివే, వేయించినవి కాదు, పచ్చి శనగిత్తనాలు. అండ్ వాటితో పాటు 1 బనానా. ఇంకా ముంత మసాలాలోకి వస్తే క్వాంటిటీ ఎగ్జాక్ట్గా ఎన్ని గ్రామ్స్ అనేది తెలీదు. వీటిల్లోకి అయితే నేను ఆనియన్, టొమాటో, మరమరాలు, కొంచెం బూందీ, సేవ్ ఉంటుంది కదా సన్న కారపూస లాంటిది, సో అవి ఇవన్నీ యాడ్ చేసుకున్నాను. వాటితో పాటు కొంచెం లెమన్, ఉప్పు, కారం, సో ఇదంతా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇది నా ముంత మసాలా. ఓవరాల్గా ఒక 200 గ్రామ్స్ ఉంటుందేమో ముంత మసాలా, ఎగ్జాక్ట్గా నేను మెజర్ చేసుకోలేదు. ఇదంతా నేను నా లాస్ట్ మీల్లోకి తీసుకున్నాను అనమాట. మా కైవల్య వీడియో కాల్ చేసింది, సో తనతో వీడియో కాల్ మాట్లాడుతూ నా లాస్ట్ మీల్ తీసేసుకున్నాను. బేసిక్గా ఒక 1.5 అవర్ లేట్ అయింది, బట్ ఇట్స్ ఓకే. హెవీగా కాకుండా కొంచెం లైట్గా ఫైబర్ ఫుడ్ ఉన్నవి తీసుకున్నాను అనమాట. నేను ఈరోజు తీసుకున్న ఫుడ్లో ఎంత క్యాలరీస్ అండ్ ప్రోటీన్ ఉంది అనేది లాస్ట్లో డిస్ప్లే చేసేస్తాను, అక్కడ చెక్ చేసేసేయండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.